వీసా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసావా? చేశాను సార్. ఈవినింగ్ 4కి ఫ్లైట్. బాబు 3 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. నన్ను ఎక్కడికి పంపిస్తున్నారు? యూఎస్కి. ఎందుకు? అక్కడ కాలేజీలో నీకు సీట్ వచ్చింది. వీసా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసావా? చేశాను సార్. ఈవినింగ్ 4కి ఫ్లైట్. బాబు 3 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. నన్ను ఎక్కడికి పంపిస్తున్నారు? యూఎస్కి. ఎందుకు? అక్కడ కాలేజీలో నీకు సీట్ వచ్చింది. అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాను. ఈవినింగ్ ఫ్లైట్. నీ లగేజ్ సర్దుకో. నేను యూఎస్ వెళ్ళను డాడీ, ఇక్కడే చదువుకుంటాను. ఆ అలగా పిల్లతో కలిసి పార్కులో చదువుకుంటావా? నా పరువు తీస్తున్నావు కదరా. నాకు నువ్వు చెడబుట్టావురా. శ్రావ్య వాళ్ళే లేని వాళ్ళు కాదు డాడీ, వాళ్ళకు కూడా ఆస్తుంది. మనతో సరిసమానంగా అంతస్తుందా? మనకున్న స్టేటస్, పేరు, పలుకుబడి ఉన్నాయా? వర్మ ఇండస్ట్రీస్ అంటే ఎంతో మందికి తెలుసు. వాళ్ళెంతమందికి తెలుసు? అది కాదు డాడీ. నేను ఇంకేం వినదలుచుకోలేదు. నువ్వు యూఎస్ వెళ్తున్నావు అంతే. నీకు రెండో ఆప్షన్ లేదు, ఇవ్వను. వెళ్ళి రెడీ అవు. ఆ అమ్మాయి వాళ్ళెవరో కనుక్కున్నావా? లేదు సార్. బాబు ఫ్లైట్ ఎక్కాక ఎంక్వైరీ చేద్దామని ఆగాను. ఈవినింగ్ కనుక్కో. ఆ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరు మన ఇంటి మీదకి వచ్చి పడకూడదు. Hello sir, I'm Akhil. He's my brother Bhaskar. మీతో మాట్లాడడానికి వచ్చాం. కూర్చోనే. మిస్టర్, మేము ఆయనతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. పక్కకెళ్ళు. లేవండి. ఐ సెడ్ గెట్ అప్. మేమెవరో మీకు తెలీదు. హూ ద హెల్ ఆర్ యు? నా ఇంటికొచ్చి నా మేనేజర్ని పక్కకెళ్ళమంటానికి మీరెవరు? మేము మీతో మాట్లాడడానికి వచ్చాం. అపాయింట్మెంట్ ఉందా? లేదు సార్. అవుట్. బయటికి వెళ్ళండి. ఎవరు పడితే వాళ్ళు రావడానికి నా ఇల్లే ఉన్న బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అనుకున్నారా? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ. ఎక్స్క్యూజ్ మీ, మేం బెగ్గర్స్ మీ కాదు. మా అన్నయ్య డాక్టర్ శ్రావ్య, మీ అబ్బాయి రాజేష్ ఇద్దరు లవ్ చేసుకున్నారు. అవును సార్, మీతో సంబంధం మాట్లాడడానికి వచ్చాం. ఓహో, ఆ చిల్లర ఫ్యామిలీ మీరేనా? డబ్బున్న అబ్బాయిల్ని వల్లో వేసుకోవడానికి అమ్మాయిల్ని కన్నా దట్టి పేరెంట్స్ మీరేనా? హలో, మాకంత కర్మేం పట్టలేదు. మేం కూడా ఆస్తిపరులమే. జేకే ఫ్యాక్టరీ తెలుసు కదా, అది మా ఫ్యాక్టరీనే. వాట్? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఫ్యాక్టరీ రన్ చేసే మీరు నాతో సంబంధం మాట్లాడడానికి వచ్చారా? యు నో ఐ యామ్. మీలాంటి వందల ఫ్యాక్టరీలకి మెటీరియల్ సప్లై చేస్తాను నేను. మీ బిజినెస్ లక్షల్లో ఉంటే నాది కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్. అలాంటిది నేనెక్కడ? ఆఫ్టర్ ఆల్ మీరెక్కడ? కరెక్టే. మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు కదా. ప్రేమకి కులమతాలు, ఆస్తులు, అంతస్తులు ఉండవు కదా. కోటీశ్వరుల ఇంటికి మీ అమ్మాయిని కోడలుగా పంపడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదేమో, కానీ నాకున్నాయి. నా కాలి గోటికి కూడా సరిపోని మీతో నేను సంబంధం కలుపుకోను. గెట్ అవుట్. మరి ఇంత అహంకారం పనికిరాదు. ఇలాంటి గర్విష్టితో మనకెందుకన్నయ్య? పద వెళ్ళిపోదాం. ఆగకి, ఇది నా కూతురు జీవితానికి సంబంధించింది. నువ్వు తొందరపడకు. సార్, మీరన్నట్టు మీకంటే చిన్నవాళ్ళమే.
కానీ నా కూతురికి మీ అబ్బాయి అంటే ప్రాణం. మీరు కాదంటే తను చచ్చిపోతుంది. ఐ డోంట్ కేర్. నా కొడుకుని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడ్డారు. మీ అబ్బాయి కూడా మా అమ్మాయిని ఇష్టపడ్డాడంట సార్. కావాలంటే మీ అబ్బాయిని అడగండి. వాడిని అడిగేదేంటి? వాడు ఈ రోజే యూఎస్ వెళుతున్నాడు. అక్కడే సెటిల్ అయిపోతాడు. అలా అనకండి సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. వాడి కాళ్ళు పట్టుకోవడం ఏంటన్నయ్య? నీకేమైనా పిచ్చా? ఇలాంటి సంబంధం దొరకదా మనకి? 1,000,000 మంది అబ్బాయిలు వస్తారు. పద వెళ్దాం. నీకు తెలియదు అఖిల్, నువ్వు కామ్గా ఉండు. సార్ ప్లీజ్ సార్, ఐ బెగ్ యూ సార్. నా కూతురు లైఫ్ సార్. మేనేజర్, బయటికి వెళ్ళి సెక్యూరిటీని పిలువు. వీడని బయటికి గంటేమని చెప్పు. ఏమండి? స్వరూప, గుళ్ళో దైవ దర్శనం బాగా జరిగిందా? గుళ్ళో కాదండి, మరింటి బయట జరిగింది. ఇంటి బయట ఎవరొచ్చారో చూడండి. అభిరామ్, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి? ఇన్నాళ్ళు ఏమైపోయావు? మళ్ళీ నేను మిమ్మల్ని చూస్తాననుకోలేదు. స్వరూప, అభిరామ్ నీకు ఎక్కడ కనిపించాడు? మన ఇంటి బయట అండి.
అభిరామ్, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను స్వరూపని. మీరు మా ఇంటికొచ్చారా? సార్తో మాట్లాడాలని అన్నారు మేడం. అపాయింట్మెంట్ లేకుండా వచ్చారు. కుదరదని పంపించేస్తున్నాడు మేడం. సారీ అభిరామ్ గారు, ప్లీజ్ ఇంట్లోకి రండి. ఏంటి, సెక్యూరిటీ మిమ్మల్ని లోపలికి పంపనన్నాడా? మేనేజర్, ఆ సెక్యూరిటీని వెంటనే డిస్మిస్ చేసేయ్. సార్ వద్దు, తన డ్యూటీ తను చేశాడు. దయచేసి తీసేయకండి ప్లీజ్. నిజంగా మీది గొప్ప మనసు అభిరామ్. మమ్మీ, ఎవరు మమ్మీనా? మీ నాన్నగారి ప్రాణాల్ని కాపాడిన దేవుడు. హలో సార్ ఏమైంది సార్? ఎవరైనా రండి సార్. హలో సార్, డోర్ ఓపెన్ చేయండి సార్. సార్ డోర్ ఓపెన్ చేయండి సార్. ఓ మై గాడ్, డోర్ ఓపెన్ చేయండి సార్. ఇప్పుడు ఎలా? ఆ రోజు మీరు దేవుళ్ళ వచ్చి నా కారు అద్దం పగలకొట్టి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హలో సార్, డోర్ ఓపెన్ చేయండి సార్. సార్ డోర్ ఓపెన్ చేయండి సార్. ఓ మై గాడ్, డోర్ ఓపెన్ చేయండి సార్. ఇప్పుడు ఎలా? ఆ రోజు మీరు దేవుళ్ళ వచ్చి నా కారు అద్దం పగలకొట్టి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నా వైఫ్ వచ్చే వరకు నన్ను చూసుకున్నారు. నేను రికవరీ అయ్యాక స్వయంగా బొకేతో వచ్చి విషెస్ చెప్పారు. ఆ తర్వాత మీరు కనిపించలేదు. ఏమైపోయారు అభిరామ్? ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? మీరు కాపాడిన ప్రాణం. సంతోషంగా ఉన్నాను. నేను నా ఫ్యామిలీ మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. అయ్యో, నేను చేసిన చాలా చిన్న సాయం సార్. అది ఈ పెద్ద ప్రాణాన్ని కాపాడింది కదా అభిరామ్. అవును, ఆయనతో ఏదో పనుండొచ్చానన్నారు. మీకేం కావాలో చెప్పండి అభిరామ్, మాటిస్తున్నాను. మీరు ఏది అడిగినా ఇస్తాను. ఏం కావాలి? మీ అబ్బాయి కావాలండి. మా అబ్బాయా? అవునండి, మా అమ్మాయి శ్రావ్య మీ అబ్బాయి లవ్ చేసుకున్నారు. శ్రావ్య మీ అమ్మాయా? మరి వీళ్ళు? తను మా అన్నయ్య భాస్కర్, శ్రావ్య మా అన్నయ్య గారి కూతురు. నమస్తే అండి. తను నా తమ్ముడు అఖిల్. వీళ్ళు మాత్రమే ఇంట్లోకి వచ్చారు, మరి మీరెందుకు రాలేదు? మీ ముగ్గురు కలిసి రాలేదా? సారీ అభిరామ్, వీళ్ళు మీ అన్నయ్య తమ్ముడని తెలియక ఏదేదో మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ, వెరీ సారీ.
పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకుంటారా? నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అభిరామ్? నిశ్చితార్థం వద్దంటే చెప్పండి, డైరెక్ట్ గా పెళ్లి పెట్టుకుందాం. ఇది మా ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం, అందుకని. అర్థమైంది అభిరామ్. మాకున్నది కూడా ఒక్కడే కొడుకు. అన్నీ పద్ధతి ప్రకారమే జరిపిద్దాం. ఎల్లుండు మంచి రోజు. ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. చాలా థ్యాంక్స్ సార్. ఆ మాట మేము మీకు చెప్పాలి అభిరామ్. ఏ రకంగానైనా మీ రుణం తీర్చుకోబోతున్నాం. మాకు పైసా కట్నం వద్దు, పెళ్లి ఖర్చులు కూడా మావే. పెళ్ళయ్యాక అబ్బాయిని అమ్మాయిని అమెరికా పంపిస్తాం. హనీమూన్ కాదు అభిరామ్, అక్కడే వాళ్ళిద్దరిని సెటిల్ చేసి మా కోడలికి ఏ లోటు లేకుండా చూసుకుంటాం. చాలా సంతోషం. థ్యాంక్స్ అలాట్. ఏంటి, మీకు సంతోషంగా లేదా? ఎందుకు లేదు, చాలా హ్యాపీగా ఉన్నామండి. భలే వాళ్ళయ్యా మీరు. అభిరామ్ గారు లాంటి వ్యక్తి మీకు బ్రదర్ అయి ఉండి కూడా నాతో మాటలు పడ్డారు. ముందే ముగ్గురు కలిసి వచ్చుంటే చాలా బాగుండేది కదా. జరిగింది ఏదో జరిగిపోయింది, అవేవి మనసులో పెట్టుకోకండి. మీరు అభిరామ్ గారి మనుషులు, మాకు అంతే చాలు. మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషం. ఇక మేము బయలుదేరుతాం. అభిరామ్ గారు, భోంచేసి వెళ్ళండి. పర్లేదు సార్, ఎంగేజ్మెంట్ రోజు కలిసి భోంచేద్దాం. అవునవును, ముందే కలిసి తింటే సంబంధం అతకదంటారు. పదండి, గేట్ వరకు వస్తాను. అయ్యో ప్లీజ్ వద్దు సార్, మేము వెళ్తాం, వస్తాం. ఉంటామండి. నమస్తే. నమస్కారం. అలాగే, మంచిది. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాజేష్. ఆ అమ్మాయిని లవ్ చేసి అభిరామ్ గారు రుణం తీర్చుకునేలా చేశావు. లవ్ యూ మై సన్. నిశ్చితార్థంలో అమ్మాయికి మన తరపు నుంచి ఏదైనా నగ పెట్టాలి. అలాగే పెడదాం. రేపు నువ్వు రాజేష్ వెళ్ళి షాపింగ్ చేయండి. ఆ అమ్మాయికి పెట్టే నగ మనం సెలెక్ట్ చేస్తే ఎలాగండి? తననే సెలెక్ట్ చేసుకోమందాం. అది మరీ మంచిది. రేపు వాళ్ళను కూడా షాపింగ్ రమ్మంటే సరే. మరి అమ్మాయి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే, ఇప్పుడే చేస్తాను. ఇప్పుడు ఈయన ఫోన్ చేస్తున్నారేంటి? ఎవరన్నయ్యా? మహేంద్ర వర్మ గారు. ఆయనెవరు? నాకు కాబోయే మామగారమ్మమ్మ. బియ్యంకులు ఫోన్ చేస్తే కంగారు ఎందుకు బావగారు? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి. వీడికి అన్నింటికీ కంగారే. చెప్పండి సార్. ఇంకా సారు గారు ఏంటి, బావగారని పిలవండి. చెప్పండి బావగారు. ఎంగేజ్మెంట్లో మా కోడలికి నగలు పెట్టాలనుకుంటున్నాం. రేపు మీరు కూడా మాతో పాటు షాపింగ్కి రావాలి. తప్పకుండా సార్. బావగారు. మీకు బావగారన్న పిలుపు ఇంకా అలవాటు కాలేదనుకుంటా.
మనం పెద్దవాళ్ళం అయిపోయాం బావగారు. మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయబోతున్నాం. అవునండి. రేపు మరోసారి రాజేష్ మీకు గుర్తు చేస్తాడు. అక్కర్లేదు బావగారు, మేము వచ్చేస్తాం. ఉంటాను. సరే బావగారు. చెప్పేశాను. ఇంకా ఏం చేయాలో చెప్పు. ఎప్పటికిది చాలండి.